ఈరోజు వీడియోలోకి వచ్చి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అనమాట. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని తయారు చేస్తుంటుంది ఈ కంపెనీ. ఈ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి అప్లై చేయాలా లేదా అని చూద్దాం. అలాగే లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూద్దాం. ఈ కంపెనీ వచ్చి ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్స్ లిమిటెడ్ అన్నది 2009లో స్టార్ట్ అయింది అనమాట. ఢిల్లీ బేస్డ్ కంపెనీ. డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. వాటర్ది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని వేస్ట్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ని తయారు చేస్తుంటుంది గవర్నమెంట్కి, అలాగే దాని ఎంటిటీ కంపెనీస్ అన్నిటికి. ఉదాహరణకు మనం చూసుకుంటే పీడబ్ల్యూడి, అలాగే వాటర్ ట్రీట్మెంట్, మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అందరికి, అన్ని కంపెనీస్కి ఇది తయారు చేస్తుంటుంది అనమాట. వేస్ట్ వాటర్ నుంచి మంచి వాటర్ కింద తయారు చేస్తుంటుంది. అలాగే ఈ కంపెనీ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ అని, సీవేజ్ స్కీమ్స్, అలాగే కామన్ ఎఫిషియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ కంపెనీ కనుక చూసుకుంటే టెండర్ ఫ్లోట్ చేస్తుంటుంది స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ యూఎల్బి డెవలప్మెంట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి, అలాగే వేస్ట్ వాటర్ సీవేజ్ సిస్టమ్స్కి. టెండర్ ద్వారా అప్రూవ్ అయితే ఈ కంపెనీస్కి ఆర్డర్స్ వస్తుంటాయి అన్నమాట గవర్నమెంట్ కంపెనీస్ నుంచి. సో ఆ కంపెనీస్ నుంచి పేమెంట్ రావడానికి వాటికి టైం పడుతుంది కాబట్టి మెయిన్ ఈ కంపెనీ ఐపీఓ తీసుకొని వచ్చారనమాట. అలాగే ఈ కంపెనీ యాక్చువల్లీ 28 వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది. అలాగే వేస్ట్ సీవేజ్ స్కీమ్స్ కూడా 22 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది అనమాట ఓవరాల్గా అన్ని స్టేట్స్లోని. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 22లో 148 crores ఉంటే 23 వచ్చేటప్పుడు 347 crores అయిందనమాట. 24లో 761 crores అయింది అసెట్స్. అలాగే 24 జూన్లో చూసుకుంటే 812 crores అనమాట. అసెట్స్లో బాగా గ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అలాగే రెవెన్యూలో కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అంటూ వచ్చింది అనమాట. 22లో చూసుకుంటే 225 crores ఉంటే 23లో 341 crores వచ్చింది. 24లో 738 crores వచ్చింది అనమాట. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 207 crores రెవెన్యూ వచ్చింది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే కూడా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. 22లో చూసుకుంటే 34 crores, అలాగే 23లో చూసుకుంటే 55 crores అనమాట. అలాగే 24లో చూసుకుంటే 110 crores అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అయింది. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 31 crores ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. కంపెనీ ఓన్ కానీ ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేయలేకపోతుంది. ఆపరేటింగ్ క్యాష్ 22లో 415 crores ఉంటే 23లో 1010 crores వచ్చింది. మళ్ళీ 24లో చూసుకుంటే -690 crores వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 1034 మైనస్లో ఉందన్నమాట ఆపరేటింగ్ క్యాష్. అలాగే బోరింగ్స్ చూసుకుంటే 8 crores ఉంటే 22లో, 23లో 64 crores వచ్చింది ఉందన్నమాట అప్పు. అలాగే 24లో చూసుకుంటే 233 crores అప్పు ఉంది. అలాగే 24 క్వార్టర్లో చూసుకుంటే 305 crores అప్పు ఉందన్నమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే ఓవరాల్గా మనకి 23 to 24 మధ్యలోనే ఎబిటా మార్జిన్ ఉంది. అలాగే ప్యాట్ మార్జిన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 15% ప్యాట్ మార్జిన్ ఉందన్నమాట. అలాగే ఐపీఓ ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే 2597 crores మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఆర్ఓఈ చూసుకుంటే 51% అని, ఆర్ఓసీ చూసుకుంటే 32% ఉంది. డెప్త్ అప్పు చూసుకుంటే 0.8% ఉందన్నమాట. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 6.89. బుక్ వాల్యూ ఓవర్గా వాల్యుయేషన్స్ చూపిస్తుంది. ఇది ఒకటి ఈ కంపెనీకి కన్సర్న్ అనమాట, బుక్ వాల్యూ. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే ఎన్విరో ఇన్ఫ్రా మార్కెట్ క్యాప్ వచ్చి 2600 ఉంటే, అయాన్ ఎక్స్చేంజ్ వచ్చి 9365 crores, వాటెక్ బాగ్ అని చూసుకుంటే దాని 10,649 crores అనమాట. విష్ణు ప్రకాష్ 3435 crores, ఈఎంఎస్ లిమిటెడ్ చూసుకుంటే 4255 crores అనమాట. రెవెన్యూ చూసుకుంటే ఓవరాల్గా అయాన్ ఎక్స్చేంజ్ అండ్ వాటెక్ చూసుకుంటే రెవెన్యూ 2000 crores ఆల్మోస్ట్ ఉంది, 2 to 3000 లోపల. విష్ణు ప్రకాష్ చూసుకుంటే 1473 crores, అలాగే ఈఎంఎస్ లిమిటెడ్ చూసుకుంటే 719. సో మనం మార్కెట్ క్యాప్ చూసుకుంటే అన్నిటికంటే మార్కెట్ క్యాప్ ఎన్విరో ఇన్ఫ్రా మార్కెట్ క్యాప్ తక్కువ, అలాగే రెవెన్యూ కూడా జనరేట్ కూడా బాగుందన్నమాట. సో ప్యాట్ మార్జిన్ కూడా రీజనబుల్గానే ఉంది. 110 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిందనమాట. మిగిలిన కంపెనీస్తో పోల్చుకుంటే ఇంత తక్కువ మార్కెట్ క్యాప్తో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బాగా జనరేట్ చేసింది. పీఈ కూడా ఆల్మోస్ట్ 18% ఉందన్నమాట. మిగిలినవన్నీ 40 to 30 రేంజ్లో ఉంటాయి. ఇదొకటి 18% పీఈలో ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ టు బుక్ వాల్యూ ఒకటే కొంచెం కన్సర్న్ అనమాట. ఓవర్గా ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ. ఈ కంపెనీ ఐపీఓ తీసుకురావడం గల కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రా ఈఎల్ మథురా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ అని మథురాలో ప్లాంట్ ఉందన్నమాట. దానికి మథురా ఉత్తరప్రదేశ్ సీవేజ్ స్కీమ్కి
కొంచెం ఫండింగ్ గురించి కంపెనీని ఐపీఓ తీసుకొచ్చారు. అలాగే ఉన్న అప్పును తగ్గించుకోవడానికి అని చెప్పి ఐపీఓని తీసుకొచ్చారనమాట. అలాగే జనరల్ పర్పస్, కార్పొరేట్ పర్పస్‌కి గ్రోత్ కంపెనీ యొక్క గ్రోత్ గురించి ఐపీఓని తీసుకొచ్చారనమాట. ఈ ఐపీఓ ఒక టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 22 నవంబర్, క్లోజ్ డేట్ వచ్చి 26 నవంబర్, లిస్టింగ్ డేట్ 29 నవంబర్. ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 140 నుంచి ₹148 అనమాట. సో, మనం 148 దగ్గర మనం ప్రైస్ బ్యాండ్‌కి అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే 101 షేర్స్ అనమాట పర్ లాట్. టోటల్ సైజ్ చూసుకుంటే 650.43 క్రోర్స్ అనమాట. ఫ్రెష్ ఇష్యూ అందులో వచ్చి 572.46 క్రోర్స్. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 77.97 క్రోర్స్ అనమాట. ఎంప్లాయీ డిస్కౌంట్ ఉందన్నమాట. ఈ కంపెనీకి ₹13 పర్ షేర్ ఎంప్లాయీ డిస్కౌంట్ వస్తుంది. అలాగే రిటైల్లో ఒక లాట్కి 101 క్రోర్స్ షేర్స్ ఉంటాయి. దానికి మనకి ₹4,948 పెట్టాల్సి వస్తుంది అనమాట. అలాట్మెంట్ మనకి బిగ్ షేర్ సర్వీసెస్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. ఓవరాల్‌గా ఈ కంపెనీలో అప్లై చేయాలా లేదా అనుకుంటే ఆపరేటింగ్ క్యాష్ ఒకటి ఈ కంపెనీకి నెగిటివ్‌లో ఉంది. ఫైనాన్షియల్స్ కూడా మంచి ఎఫర్ట్‌తో అప్లై చేసి పెట్టారనమాట రిజల్ట్స్‌లో. అలాగే కంపెనీ లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే మనం అప్లై చేయొచ్చు. షార్ట్ టర్మ్‌కి అయితే అడ్వైజబుల్ కాదనమాట. లాంగ్ టర్మ్‌లో ఇంకా మంచి లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేస్తే మనకి బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ కండిషన్స్ బట్టి ఒకవేళ మార్కెట్ నెగిటివ్‌లో ఉంటే 20% లిస్టింగ్ గెయిన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే మార్కెట్ కండిషన్ బాగుంటే కనుక 80% ప్రాఫిట్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి. మెయిన్ కంపెనీ కన్సర్న్ ఏంటంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద మెయిన్ కంపెనీ రన్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ రావడం మెయిన్ కన్సర్న్ అనమాట ఈ కంపెనీకి. ఒకవేళ టైమ్లీగా మనకి ఆ ఫండ్స్ కానీ ఇవన్నీ వస్తాయి ఆర్డర్స్ అవి ఈ కంపెనీకి ఇంకా మంచి ప్రాఫిటబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఫండ్స్ రావడం టైం పడుతుంది కాబట్టి అదొకటి ఈ కంపెనీకి కన్సర్న్ అనమాట. ఓవరాల్గా మంచి కంపెనీ. సో, మనకి ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ₹22 15% ఉంది. ఎస్టిమేట్ ప్రాఫిట్ చూసుకుంటే 2222 అనమాట. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లిస్టింగ్ గెయిన్స్‌కి మేబీ 20 నుంచి 25% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంటే ఫస్ట్ డే, సెకండ్ డేకి మనం లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేస్తే ఆల్మోస్ట్ మనకి 10-15% ఎలాగైనా మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, అప్లై చేయొచ్చు అనమాట. ఎవరైతే రిస్క్ అనుకుంటున్నారంటే మేబీ ఫస్ట్ డే, సెకండ్ డే చూసి థర్డ్ డే మనం గ్రే మార్కెట్ ప్రీమియం ఒక 20-30 రేంజ్‌లో ఉంటే మనం అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.